మాగుంట మళ్ళీ సైకిల్ ఎక్కుతారా? ఈసారైనా గెలుస్తారా? ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయ నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఒంగోలు పార్లమెంటు టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ అధినాయకత్వం మల్లగల్లాలు తిప్పడుతుంది. ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత ఒత్తిడి తెచ్చారు. అయినా అధిష్టానం మాత్రం దిగిరావడం లేదన్న సమాచారంతో మాగుంట అభిమానులు నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే బాలినేని కూడా హ్యాట్సాప్ అనేశారు. తాను చేయగలిగినంత చేశానని, ఇక హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని బాలినేని చెప్పారంటే మాగుంటకు టికెట్ డౌటే. మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన సోదరుడు మాగుంట సుబ్బారామిరెడ్డి హయాం నుంచి ఈ నియోజకవర్గంలో వారికంటూ సొంత ఓటు బ్యాంక్ కూడా ఏర్పడింది. అడిగిన వారికి లేదనకుండా, అలాగే సేవా కార్యక్రమంలో ముందుండడం వంటి వాటితో మాగుంట ఫ్యామిలీకి ప్రజల్లో ఎప్పటికీ చెదరని ఆదరణ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా మాగుంట నాయకత్వానికి అనుకూలంగానే ఉన్నాయని ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. అందుకు వేరే ఉదాహరణలు చెప్పాల్సిన పనే లేదు. 3 దశాబ్దాల నుంచి దాదాపు 3 దశాబ్దాలుగా ఆ కుటుంబానికి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. మాగుంట సుబ్బారామిరెడ్డిని మావోయిస్టులు కాల్చి చంపిన తర్వాత ఆయన సోదరుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే సుబ్బారామిరెడ్డి భార్య పార్వతమ్మ వచ్చినా ఆమె ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ 3 దఫాలుగా ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009, 2019 ఎన్నికల్లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలి 2 దఫాలు కాంగ్రెస్ నుంచి, తర్వాత వైసీపీ నుంచి ఆయన ఎన్నిక కాగలిగారు. 2014లో ఆయన టీడీపీలో చేరి పోటీ చేసినా గెలవలేకపోయారు. అంటే ఇక్కడ టీడీపీ ఎఫెక్ట్ మాగుంట కుటుంబంపై పడిందనే భావించారు. తరువాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈసారి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో దించాలని ఆయన భావించారు. కానీ ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం టికెట్ ఇవ్వకపోవడానికి కూడా ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొనడమే. మాగుంట ఫ్యామిలీది తొలి నుంచి లిక్కర్ వ్యాపారమే. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి జైల్లో ఉండి బెయిల్పై వచ్చారు. మాగుంటకు ఈసారి టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది వైసీపీ. అయితే అది కూడా ఇందుకు ఒక కారణమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ కేసులున్నంత మాత్రాన టికెట్లు ఇవ్వకపోతే ఏ నేత పైన కేసులు లేవన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అయినా వైవి సుబ్బారెడ్డి పట్టుబట్టడంతో మాగుంట టికెట్ను నిరాకరిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే టీడీపీలోకి వెళ్ళి పోటీ చేసి గెలుస్తారన్న నమ్మకం ఉందా లేదా అన్న ఆలోచనలో మాగుంట కుటుంబం ఉందని తెలిసింది. అయితే ఈసారి జనసేన పొత్తు ఉండడంతో కొంత ఫలితంగా సానుకూలంగా ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. గెలిస్తే మాత్రం 2.5 దశాబ్దాల తర్వాత టీడీపీ ఇక్కడి విజయం సాధించినట్లే. మరి వైసీపీ టికెట్ నిరాకరిస్తే మాగుంట టీడీపీలోకి వెళ్తారా లేక మౌనంగా ఉంటారా అన్నది చూడాల్సింది.